అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు కానూరు అగ్రహారంలో పౌంట్రీల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. తర్వాత రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి వేల్పూర్లు గ్రామంలో ఉన్నటువంటి పౌంట్రీలో మరోసారి బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి కూడా ఈ వైరస్ ఉభయ గోదావరి జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా తాజాగా మరోసారి ఇప్పుడు ఏలూరు జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ఉంగుటూరు మండలానికి చెందినటువంటి బాదంపూడి గ్రామంలో ఉన్నటువంటి కోళ్ల ఫారం. ఇది మణికంఠరెడ్డి కోళ్ల ఫారంగా చెప్తారు. ఈ కోళ్ల ఫారంలోకి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. గత నెల రోజుల నుంచి కూడా 20 రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాంపుల్స్ కూడా తీసుకొని భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక్కొక్కటిగా ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా మొన్న నిడదవోలు గ్రామం అక్కడ ఉన్నటువంటి కానూరులో ఉన్నటువంటి పౌంట్రీలో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. తర్వాత తణుకు వేల్పూరు ఉన్నటువంటి పౌంట్రీలో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. తాజాగా ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి బాదంపూడిలో ఉన్నటువంటి మీరు చూస్తున్న విజువల్స్లో ఈ పౌంట్రీలో ఇప్పుడు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు కూడా అధికారికంగా వెల్లడించారు. దీంతో వెంటనే ఇక్కడ దీనికి సంబంధించి ముట్టెట్టిన భద్రతా చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పి H5N1గా మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ వైరస్ వచ్చినట్టు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే అనుకున్నట్టుగానే నిజంగానే బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వైరస్ సోకినట్టు కూడా నిర్ధారణ అవుతూ ఉంది. ఎక్కడికక్కడ చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ దాదాపు 20 రోజుల నుంచి కూడా ఇక్కడ 2.5 లక్షలు అంటే 2,20,000 వరకు కూడా కోళ్ళు చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. దాదాపు 2,20,000 వరకు కూడా కోళ్ళు చనిపోయినట్లుగా చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఈ పౌంట్రీకి సంబంధించి ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవుతుంటూ ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. దీన్ని మొత్తం జిల్లా సంబంధించి అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి కావచ్చు, ఇటు ఏలూరు జిల్లా కావచ్చు, ఇక్కడ ఈ 3 జిల్లాల్లో ఇప్పుడు విస్తృతంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. మరోవైపు అటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్గా నిర్ధారణ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఈ వైరస్ సోకుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఎక్కడికక్కడ ఎగుమతులు, బాయిలర్ ఎగుమతులు కావచ్చు, లేదంటే గుడ్ల ఎగుమతులు కావచ్చు, అన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. అటు తెలంగాణ బార్డర్లో కూడా ఎక్కడికక్కడ ఈ కోళ్ళ రవాణాకు సంబంధించి కూడా ఎక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాటన్నింటి కూడా కట్టడి చేస్తున్నారు. మరోవైపు వీటన్నిటిని కూడా ఏదైతే వైరస్ వచ్చి చనిపోయిన కోళ్ళు ఏవైతుంటే వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ గోతులు చేసి వాటిని అన్నింటి కూడా పూడ్చిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ వైరస్ అంటే బతికి ఉన్న కోళ్ళకు కూడా తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కల్లింగ్ విధానంలో ఈ వైరస్ను అరికట్టాలని చెప్పి యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా చర్యలు చేపడుతుంది. ఎక్కడికక్కడ అంటే మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తున్న ఈ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళన్నింటినీ కూడా కల్లింగ్ విధానం ద్వారా పూర్తిగా డిస్పోజ్ చేసే ప్రక్రియ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ చూస్తున్నట్టే పౌంట్రీకి సంబంధించి దాదాపు ఇక్కడ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. తర్వాత మిగతా 10 కిలోమీటర్లు కూడా సర్వేలెన్స్గా ప్రకటించారు. అంటే చుట్టుపక్కల ఎవరు కూడా ఇటు సైడ్ రాకూడదని కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా పెట్టి నియంత్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఈ చనిపోయినటువంటి కోళ్ళన్నింటినీ కూడా గోతులు తీసి అంటే ఎక్కడికక్కడ వీటిని డిస్పోజ్ చేయాలని చెప్తున్నారు. పూర్తిగా దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ కల్లింగ్ విధానం ద్వారా పూర్తిగా కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని అరికట్టే విధంగా కూడా అటు యంత్రాంగం కూడా చర్యలు చేపడుతూ ఉంది. మరోవైపు ఎక్కడైనా సరే కోళ్ళు చనిపోతున్నాయి అంటే ఈ పౌంట్రీలోనే కాదు, ఎక్కడైనా జిల్లాలో ఎక్కడైనా సరే పౌంట్రీలో ఎక్కడైనా కోళ్ళు చనిపోతే కనుక వాటన్నిటిని కూడా సమాచారం అందించాలి. వెంటనే ఎవరు కూడా దీన్ని దాయటానికి వీల్లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వైరస్ విస్తృతంగా చెందుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇది సమాచారాన్ని అందించాలి. వెంటనే అప్పుడు మాత్రమే ఎక్కడికక్కడ
ఇక్కడ చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు ఉభయ గోదావరి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ అంటే ఈ వైరస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో చనిపోతుంది కాబట్టి ఎవరైనా సరే చికెన్ కానీ లేదా కోడిగుడ్లు కానీ తినాలనుకుంటే ఖచ్చితంగా అధిక ఉష్ణోగ్రతలో వాటిని పూర్తిగా ఉడికిన తర్వాత వాటిని తినాలని చెప్తున్నారు. లేని పక్షంలో అట్లు కొన్ని రోజుల పాటు ఈ మాంసాహారం మానేయటమే బెటర్ అని కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇటు బర్డ్ ఫ్లూ వైరస్ అయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలందరినీ కూడా హడలిస్తుందనే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో మన టీవీ బాదంపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.